నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఘనంగా రావణ దహనం. మైసూరులో నేత్రపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు. భక్త సందోహం మధ్య వైభవంగా జంబూ సవారీ. సొంతూరు కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా జమ్మిచెట్టు వద్ద సెమీ పూజ. బీసీ రిజర్వేషన్లపై పార్టీలు కలిసి రావాలని మంత్రి పొన్నం సూచన. కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా. సర్క్రీక్ లో పాక్ దుశ్చర్యలకు దిగితే గుణపాఠం తప్పదన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద అంతమేనని వ్యాఖ్య. స్వప్రయోజనాల కోసమే భారత్పై అమెరికా భారీ సుంకాలు. స్వదేశీ ఉత్పత్తుల తయారీనే మేలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భాగవత్. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఘనంగా రావణ దహనం. మైసూరులో నేత్రపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు. భక్త సందోహం మధ్య వైభవంగా జంబూ సవారీ. సొంతూరు కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా జమ్మిచెట్టు వద్ద సెమీ పూజ. బీసీ రిజర్వేషన్లపై పార్టీలు కలిసి రావాలని మంత్రి పొన్నం సూచన. కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా. సర్క్రీక్ లో పాక్ దుశ్చర్యలకు దిగితే గుణపాఠం తప్పదన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద అంతమేనని వ్యాఖ్య. స్వప్రయోజనాల కోసమే భారత్పై అమెరికా భారీ సుంకాలు. స్వదేశీ ఉత్పత్తుల తయారీనే మేలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భాగవత్. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు జరుపుకున్నారు. కోట మైసమ్మ ఆలయంలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి మనవడితో కలిసి సెమీ పూజలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దసరా పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూలవర్షం కురిపించారు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తుల నడుమ కోట మైసమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి జమ్మి చెట్టు కింద సమీ పూజలో పాల్గొన్నారు. మనవడితో కలిసి సీఎం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ब्रह्मणामुपाहरते एकदैव यजमानायस्तेजो ददाति आवाहन्ते वितन्वानां कुर्वाणां चीरमात्मनः वासागुंशुमगामश्च अन्नपानी च सर्वदा ततो मे श्रियमावह श्रियामा परिपाधया। जय बोलो पवनसुत हनुमान की जय। बोलो पवनसुत हनुमान की। अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणो समस्तपापक्षेकरं श्री पवनसुत हनुमान पावनं शुभं प्रथमङ्कार्यसिद्धिं धर्मसाधनं तृतीयं मोक्षमाभिदेवं अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे सुधां देवीं सर्वकाम्यात् प्रसिद्धयेत् पुत्रपौत्रं धान्यम् अस्ति स्वादामि पूर्णं महालक्ष्मी उपासने धनमग्निर्धनं भायुर्धनं सूर्यो धनं वसो धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेय सोमन्तमसोमन्तमदरुत्रः सोमन्दनस्य सोमिनो मह्यन्धातु सोमिने नक्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतमन्यानां भक्तानां श्रीसूक्तं जपेत्सदा वर्षन्तु ते विभावरदिवो अभ्यस्य विद्युतः रोहं सर्वबीजान्यवत् ब्रह्माण्डशोधे ओम अश्वदायी च गोदायी धनदायी महाधने देवी सर्वकाम्यार्थसिद्धयेत् पुत्रपौत्रधं धान्यमस्ति। విజయదశమి సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను కేసీఆర్ ప్రార్థించారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్కు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బీసీ రిజర్వేషన్స్ అంశంపై కోర్టులోనూ అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయానికి తొలి అడుగు పడుతున్న సందర్భంలో అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కట్టరాంపూర్లోని గిద్దె పెరుమాళ్ల ఆలయంలో షమీ పూజలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. అంతకుముందు హుస్నాబాద్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్మికులకు నిత్య జీవితంలో అవసరమయ్యే సామగ్రిని పంపిణీ చేశారు. శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కోర్టులో అఫిడవిట్ లేదా వాళ్ళ ఇంప్లీడింగ్ వాళ్ళు కూడా ఈ కోర్టులో జోక్యం చేసుకుని మా రాజకీయ పార్టీగా మేము ఈ అంశానికి మద్దతు ఇస్తా ఉన్నాం, ఏకీభిప్రాయంతో అమలు జరిగింది అనే మాట చెప్పడం అనివార్యము, అవసరము. తెలంగాణ సమాజం ఇది గమనిస్తూ ఉంది. బేసిక్ ఫ్యూడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది. దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షమీ పూజల్లో పాల్గొన్నారు. ఆయుధ వాహన పూజలతో భక్తిభావాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ విజయదశమిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఆలయాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్లోని కార్యాలయంలో నాయకులతో కలిసి దసరా పూజల్లో పాల్గొన్నారు. పాలపిట్టను ఎగరవేసి కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి సందర్భంగా ఏడుపాయల ఆలయానికి భక్తులు తరలివచ్చారు. రాజగోపురంలో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మంజీరా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపురంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్ప ఆలయంలో దసరా వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కలిసి జమ్మి చెట్టుకు శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ శమీ పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామడుగు మండలం విదిలలో భారీ సంఖ్యలో భక్తులు చేరుకొని వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారులు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గ్రామమంతా శోభాయాత్రతో మారుమోగింది. శమీ పూజ అనంతరం జమ్మి ఆకుల కోసం యువకులు పోటీ పడ్డారు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. చివరి రోజు భద్రకాళి అమ్మవారు నిజరూపంలో దర్శనమిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలలోని రాజపేట కనకదుర్గమాత ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు. ఖమ్మంలోని రోటరీనగర్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గుట్టల బజార్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు విశ్వరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ, వాహన పూజల్లో పోలీసులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఢిల్లీలో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వారణాసిలో నిర్వహించిన రావణ దహనానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్తరాఖండ్లోనూ జరిగే రావణ దహనానికి అట్టహాసంగా నిర్వహించారు. డెహ్రాడూన్లోని వేడుకల్లో పాల్గొన్న సీఎం పుష్కర్ సింగ్ ధామీ రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు. జమ్మూ కాశ్మీర్లోనూ రావణ దహనాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్లో జరిగిన రావణ దహనంలో సైనికులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంజాబ్లోని లుధియానాలో జరిగిన దసరా వేడుకల్లో పటాసులతో రావణుని బొమ్మను తగలబెట్టారు. హిమాచల్ ప్రదేశ్ కుల్లూలో వేలాది మందితో రథయాత్రను నిర్వహించారు. సిమ్లాలో జరిగిన వేడుకలకు హాజరైన ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు.
మైసూరులో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. వేడుకల్లో ప్రత్యేకమైన జంబూ సవారీ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కర్ణాటక రాష్ట్ర పండుగగా దసరాను నిర్వహించారు. వేడుకల్లో మొదట ప్రభుత్వ విభాగాలకు చెందిన వివిధ శకటాల ప్రదర్శన జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ఇతర ప్రముఖులు ధనుర్లగ్నంలో మైసూరు ప్యాలెస్ దగ్గర నంది ధ్వజకు పూజలు నిర్వహించి విజయదశమి వేడుకలను ప్రారంభించారు. వేడుకల సందర్భంగా కళాకారుల సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలు జంబూ సవారీ మార్గంలో వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చాయి. ಅದರ ಜೊತೆಯಾಗಿ ಸ್ತಬ್ಧ ಚಿತ್ರ ಮುತುವರ್ಜಿಯಿಂದ ಅವರ ಕಾಳಜಿಯಿಂದ ಅವರ ವಿಶೇಷ ಆಸಕ್ತಿಯಿಂದ ಈ ನಡೆಯುತ್ತಿದ್ದ. మరోవైపు మైసూరు రాజవంశీయులైన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ అంబా విలాస్ ప్యాలెస్ నుంచి భువనేశ్వరి దేవి ఆలయం వరకు విజయ యాత్ర నిర్వహించారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి జంబూ సవారీని ప్రారంభించారు. చాముండేశ్వరి అమ్మవారు ఆసీనులైన అభిమన్యు అనే గజరాజు జంబూ సవారీలో ముందు సాగగా ఇరువైపులా గజరాజులు ర్యాలీలో పాల్గొన్నాయి. 5 కిలోమీటర్ల మేర జంబూ సవారీ సాగింది. గజరాజులు ముందుకు సాగుతుండగా భక్తులు చాముండేశ్వరి అమ్మవారిపై పూలవర్షం కురిపిస్తూ భక్తి పారవర్షం పొందారు. జంబూ సవారీని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రజలు తరలిరాగా కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవ్ను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం విజయదశమి సందర్భంగా గిన్నీస్ రికార్డుకు ప్లాన్ చేసింది. విజయవాడ ఉత్సవ్లో భాగంగా వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ పొడవాటి తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు. చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరై కార్నివాల్ను ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ధ్యానచంద్ర గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తారు. అండ్ అలాగే తేజస్విని కల్చర్ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో రోడ్లో విజయవాడ దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ర్యాలీ మొదలవుతుంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా భారీ సుంకాలను విమర్శించిన భాగవత్ ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. అయితే మిత్ర దేశాలన్నింటితో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నాగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశాల్లో అశాంతి మనకు మంచి సంకేతం కాదని నేపాల్ ఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్లోనూ అలాంటి అశాంతిని సృష్టించాలనుకునే శక్తులు దేశం లోపల వెలుపల మాటు వేసుకుని ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలే మార్పును తెస్తాయని, ఏ హింసాత్మక విప్లవం కూడా దాని లక్ష్యాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నక్సల్ ఉద్యమ సూత్రాలు క్రూరంగా ఉన్నాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల క్షీణతకు దారితీస్తున్న విధ్వంసక భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైవిధ్యం కలిగిన భారత్లో ప్రజల మధ్య తేడాలను అందరూ స్వీకరించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వివిధ దేశాలు అవలంబించిన వైఖరి భారత్కు నిజమైన మిత్రులు శత్రువులెవరో తెలిపిందని భాగవత్ అన్నారు. సమాజంలోని ఐక్యత దేశంలో ఆదర్శవంతమైన వాతావరణాన్ని అందించిందని తెలిపారు. अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है. विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है. राष्ट्रों में आपस में सब प्रकार के संबंध होने पड़ते हैं. अकेला राष्ट्र अलगाव में, आइसोलेशन में जी नहीं सकता. परंतु ये निर्भरता मजबूरी में न बदल जाए. स्वदेशी और स्वावलंबन का कोई परिणाम नहीं. और फिर भी अंतर्राष्ट्रीय संबंधों का सब प्रकार के
इन सबका जतन हमको करना पड़ेगा, लेकिन उसमें मजबूरी नहीं होगी, हमारी अपनी इच्छा होगी। సమాజ సేవ జాతి నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏర్పాటైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1925లో విజయదశమి రోజున ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ను స్థాపించినట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దేశానికి సేవ చేయడంలో సంఘ్ ఎప్పుడూ ముందుంటుందన్న ప్రధాని శతాబ్ది కాలంలో ఎంతో మంది సంఘ్ కార్యకర్తలు దేశం కోసం జీవితాలను అంకితం చేశారని చెప్పుకొచ్చారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ పోస్టుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్యారేలాల్ రాసిన మహాత్మా గాంధీ ద లాస్ట్ ఫేజ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆర్ఎస్ఎస్ ను నిరంకుశ దృక్పథం కలిగిన మత సంస్థగా బాపు అభివర్ణించినట్లు కాంగ్రెస్ గుర్తు చేసింది. పుస్తకంలోని వ్యాఖ్యల స్క్రీన్ షాట్లను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గాంధీ సంభాషణ తరువాత 5 నెలలకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను నిషేధించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సృష్టించిన వాతావరణం వల్లే గాంధీ హత్య జరిగిందంటూ పటేల్ రాసిన లేఖ గురించి మోదీకి కనీసం తెలుసా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. కరీంనగర్ రామ్నగర్ మార్క్ ఫెడ్ మైదానంలో రామ్లీలా కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की. దయచేసి ఇక్కడ ఎవరెవరు అనుకోకూడదు. దైవ కార్యక్రమం కాబట్టి దయచేసి అందరు స్లోగన్స్ కూడా స్టాప్ చేద్దాం. అట్లా నాయకుడి మీద అభిమానం కానీ వేరే ఉద్దేశంతో ఇక్కడ చేస్తలేము. ప్రతి ఎవరికైనా వాళ్ళ నాయకుడి మీద అభిమానం ఉంటుంది కానీ అభిమానం కానీ వేరే అనుకోకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు. बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, बोलो अम्बा भवानी की, बोलो अम्बा भवानी की, बोलो दुर्गा माता की. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి అందరికి కూడా ధన్యవాదాలు.
రామ్నగర్ యంగ్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామ్లీలా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ గారిని రామ్లీలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా రామలీలా కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. రామ్నగర్ యూత్ క్లబ్ కానీ గణేష్ యూత్ క్లబ్ కానీ ఇక్కడ ఉన్న మా యొక్క బోనాల శ్రీకాంత్ మాజీ కార్యవర్గంలో అద్భుతంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఈ సంవత్సరంగా అద్భుతంగా జరుపుకున్నాం. ఈ రోజు మీ అందరి కూడా దసరా శుభాకాంక్షలు చేసుకుంటూ ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బ్రహ్మాండంగా రామలీల జరుపుకుంటాం. ఇక్కడనే బ్రహ్మాండంగా అద్భుతంగా బతుకమ్మ ఆడుకుంటాం. ఇక్కడనే ప్రతి ఏటా ఎలా జరుగుతుందో అలాగే జరుపుకుంటామని చెప్పి కూడా మీ అందరూ హామీ ఇచ్చుకుంటూ తప్పక రాబోయే కాలంలో మీ అందరు కూడా ఆ అమ్మవారి దయ ఉండి మీ కుటుంబ సభ్యులు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి మరొకసారి జై తెలంగాణ. కార్యక్రమానికి విచ్చేసిన సులో చైర్మన్ గారు విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. రామ్లీలా కార్యక్రమంలో మరి ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి, కమిటీ సభ్యులందరికీ, మా ఆర్టీఏ మెంబర్కు, మిగతా మాజీ శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మరి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి రామ్లీలా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మరి మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి మార్పేట్ మైదానంలో రామ్లీలా మరియు బతుకమ్మ సెలబ్రేషన్లు జరుపుకుంటాం. దసరా పండుగ వేళ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పూర్తిగా రైల్వే స్క్రాప్తో రూపొందించిన కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దుర్గు డిపోలో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అశోక్ దేవాంగన్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 1500 కిలోల బరువుండే ఈ విగ్రహం 10 అడుగుల పొడవు ఉంది. రాయ్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 1లో ఏర్పాటు చేసిన ఈ కాళీమాత విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 15 ఏళ్లుగా రైల్వే స్క్రాప్తో వివిధ కళాకృతులను రూపొందించినట్లు అశోక్ దేవాంగన్ తెలిపారు. రైల్వే స్క్రాప్ను ఉపయోగించి గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, కుతుబ్ మినార్, తాజ్ మహల్ వంటివి సృష్టించానని చెప్పారు. 7 వ్యక్తులు 4 రోజులు కష్టపడి కాళీమాత విగ్రహాన్ని పూర్తి చేశామన్నారు. గూడ్స్ రైలుకు సంబంధించిన వివిధ భాగాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశామన్నారు. దీన్ని చేయడానికి రైల్వే శాఖ ఎంతో ప్రోత్సహించిందని తెలిపారు. రైల్వే స్క్రాప్ నుంచి తయారైన కళాకృతులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తామని రాయ్పూర్ రైల్వే డివిజన్ పేర్కొంది. వనరులను సృజనాత్మకంగా ఎలా వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఈ విగ్రహం తెలియజేస్తుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. మండపంలో దుర్గామాత పాదాల కింద అంతమయ్యే మహిషాసురుడి మొహాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్లా తయారు చేశారు. అలాగే అమ్మవారు చేతిలో పట్టుకునే రాక్షసుడి తలపాత్రకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మొహాన్ని ఉంచారు. దీనిని చూసేందుకు భారీగా ప్రజలు వస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆ దేశ అధ్యక్షులను రాక్షసుడి రూపంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది తమ నిరసనలో ఒక భాగమని వివరించారు.
విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహనం ఘనంగా జరుపుతుంటే మధ్యప్రదేశ్లోని విదిశా గ్రామం మాత్రం భిన్నంగా దశకంఠుడికి పూజలు చేస్తున్నారు. ఆ గ్రామంలో లంకాధీశుడి ఆలయాన్ని నిర్మించి గ్రామ దేవుడిగా ఆరాధిస్తారు. అందులో చాలా ఏళ్ల క్రితం నాటి రావణాసురుడు శయనించిన రూపంలోని భారీ రాతి విగ్రహం సైతం ఉంది. రావణ ఆలయం దర్శనానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని ఆలయ పూజారి వెల్లడించారు. రావణుడి ఆశీస్సులు తీసుకున్న ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయని అన్నారు. శుభకార్యాలు సఫలం కావాలని రావణుడికి పూజలు చేస్తామని స్థానికులు తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్రాల్తార్కు అర్చనలు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రాల్తార్కు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. తర్వాత భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి 25,12 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. తిరుమలలో కాసేపట్లో ధ్వజారోహణం జరగనుంది. ప్రస్తుతం తిరుమలేశుడు బంగారు తిరిచి వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ దేవదేవుడి వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో శ్రీనివాస నమస్తే గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మ్రొక్కగా పల్లవించు ప్రాణం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మ్రొక్కగా పల్లవించు ప్రాణం. గోవింద 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 నామం ఆనందమానందమానందగానం. గోవింద 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 నామం ఆనందమానందమానందగానం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం.
నారదాది ముని ముఖ్యులు పలికిన నామం శారదాది గౌరీశులు కీర్తించు నామం నారదాది ముని ముఖ్యులు పలికిన నామం శారదాది గౌరీశులు కీర్తించు నామం సంకీర్తనీ నామం త్యాగరాజాది బుధులు సన్నుతించు నామం త్యాగరాజాది బుధులు సన్నుతించు నామం కాళిదాసాది కవుల పద్యవాణి నామం తిరువేంకటేశ నామం గోవింద 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 నామం ఆనందమానందమానందగానం గోవింద 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 నామం ఆనందమానందమానందగానం ఒక్కసారి పలికి చూడు గోవింద నామం కామక్రోధ మదమత్సరమణ చేనామం కామితార్థమీడేర్చెడి కైవల్యనామం కామక్రోధ మదమత్సరమణ చేనామం కామితార్థమీడేర్చెడి కైవల్యనామం సంక్షేమమీ నామం వేదనాదాల సదయ వేకువైన నామం వేదనాదాల సదయ వేకువైన నామం సామగానాల శృతుల సారమైన నామం తిరువేంకటేశ నామం సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా సంతోషం, అభినందనలు మీకు. ఇంత బాగా కళ నేర్చుకున్నారు మీరంతా కూడా. ఒక గురు ఫోటో జయ గారు, నిర్మల గారు ఒక్క గ్రూప్ ఫోటో వెనకాల నిలబడమ్మా. దానికి సింగిల్ నిలబడండి ఫాస్ట్గా, మధ్యలో వాళ్ళకి జాగా వదిలిపెట్టండి. వెనక కొద్ది వెనక్కి జరగండి, కొద్ది వెనక్కి జరగండి అమ్మాయిలు, కొద్ది వెనక్కి జరగండి అమ్మా. కొద్ది వెనక్కి జరుపు, వెనక్కి జరుపు. అనుసరించుమెప్పుడు అభ్యాస యోగము, అభ్యాసమున విద్యలమరునెప్పుడు. నిద్ర ఆకలెప్పుడు నిన్ను వంచనెంచును, అన్ని మరచి విద్యలందుకునుము, అన్ని మరచి విద్యలందుకునుము. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అన్ని కళలు వచ్చేస్తుంటాయి, ప్రాక్టీస్ చేయాలి. ఇంద్రధనుసు చెలిమి పార చూడంగా వాననందు కొంత నానవలెను. ఒళ్ళు వంచకుండ ఒరుగునే భాగ్యంబు విమల సుగుణదామవేము భీమా. చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత ధిషణ కవిత నిపుణుడగును. నిపుణుడెప్పుడు భాగ్యని శ్రేణి నెక్కురా విమల సుగుణదామవేము భీమా. చాలా సంతోషం, గట్టిగా చప్పట్లు కొట్టండి. తేనె మనస్కులు, విశాల హృదయాలు, గౌరవులు రామాచారి గారి బృందం ముందుకు రావాల్సింది అమలు చేస్తున్నాం. వారికి స్వాగతం పలుకుతున్నాం. ఇన్నాళ్ళు ముందుకు రండము. శారద శారదాంబోజ వదనా వదనంబుజే సర్వదా సర్వదా స్మాకం సన్నిధిం సన్నిధిం క్రియా. గౌరవనీయులు, మంచి మనసున్న మహిత జీవనులు, సౌమ్య భావనులు, తన అనర్గళమైనటువంటి మధురమైనటువంటి కంఠంతో పాటలు పాడుతూ చాలా మందికి నేర్పుతున్నటువంటి గౌరవనీయులు రామాచారి గారి శిష్య బృందం వారు పాడతారు ఇప్పుడు. హలో హలో హలో
గుజరాత్లోని సర్క్రీక్ ప్రాంతం దిశగా పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా హెచ్చరించారు. చారిత్రకంగా, భౌగోళికంగా అనేక మార్పులు సంభవిస్తాయంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దసరాను పురస్కరించుకుని గుజరాత్లోని భుజ్ సైనిక్ స్థావరంలో రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ అనేక విఫల ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. అయితే ఆ యత్నాలన్నింటినీ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం యుద్ధం చేయడం కాదన్న ఆయన ఉగ్రవాదాన్ని అణిచివేయడమేనని పేర్కొన్నారు. साथियों, ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान ने लेह से लेकर सरक्रीक के इस इलाके तक भारत के डिफेंस सिस्टम को भेजने की नाकाम कोशिश की, जबकि भारत की सेनाओं ने अपनी जवाबी कार्रवाई में पाकिस्तानी एयर डिफेंस सिस्टम को पूरी तरह से एक्सपोज कर दिया और दुनिया को यह भी संदेश दे दिया कि भारत की सेनाएं जब चाहें, जहां चाहें और जैसे भी चाहें पाकिस्तान को भारी नुकसान पहुंचा सकती है। अपने सामर्थ्य के बावजूद हमने संयम का परिचय दिया, क्योंकि हमारी सैन्य कार्रवाई आतंकवाद के विरोध में थी। ये भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के सभी मिलिट्री ऑब्जेक्टिव यानी सभी लक्ष्यों को सफलतापूर्वक प्राप्त करने में कामयाबी हासिल की है, मगर आतंकवाद के खिलाफ हमारी लड़ाई जारी है। గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించిన ముర్ము గాంధీ స్మారకానికి అంజలి ఘటించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు ముర్ము పోస్టు చేశారు. గాంధీ స్ఫూర్తితో సత్యాహింస మార్గాన్ని అనుసరిస్తూ దేశ సంక్షేమం, పురోగతికి కట్టుబడి ఉందామని, పరిశుభ్రమైన, సాధికారత కలిగిన సుసంపన్నమైన భారత్ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. మహాత్ముడి అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని మోదీ పోస్టు చేశారు. ధైర్యం, నిరాడంబరతో మార్పును సాధించవచ్చని గాంధీ నిరూపించారన్నారు. వికసిత్ భారత్ను నిర్మించడం కోసం మేం ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని మోదీ రాసుకొచ్చారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో మహనీయుడు పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర సంగ్రామ సేనాని, అహింస, సత్యం, సహనానికి ప్రతిరూపమైన మహాత్మా గాంధీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాత్ముడి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జాతిపిత చూపిన బాటలో నేటి తరం నడవాలని గవర్నర్, సీఎం ఆకాంక్షించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బాల్కసుమన్ నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ, శాస్త్రిల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. గ్రామాల్లో దెబ్బతిన్న మహాత్ముని విగ్రహాల చోట ప్రభుత్వం కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తే నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీలో ఏర్పాటు చేసిన అఖండ సూత్ర యజ్ఞంలో పాల్గొని గాంధీకి నివాళులర్పించారు. ఆదిలాబాద్లో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గాంధీ దేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి మార్గం నేర్పిన స్ఫూర్తిదాత అని పాయల్ శంకర్ అన్నారు. గాంధీ, శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్లో గాంధీ విగ్రహానికి కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ బాపుఘాట్, ఎల్బీ స్టేడియంలో గాంధీ విగ్రహాలు ప్రదర్శించి పంపిణీ చేశారు. గాంధీ ప్రతిమ ప్రతి కార్యాలయంలోనూ ఉండాలనే ఉద్దేశంతో 1,00,000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఏఐజీలో చికిత్స పొందుతూ కన్నుమూసిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు నివాళులర్పించారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన ఉత్తమ్ దంపతులు దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కడదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సేవలందించారని, ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.